ఏ గైస్ ప్రైజ్ లార్డ్. చాలాసార్లు ఏంటంటే మనిషికి ఉన్నటువంటి ఒక బుద్ధి ఏంటంటే ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి మరి పాపాలు చూసుకోకుండా ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా దేవుడి మీదకి నెట్టుతూ ఉంటారండి. నాకు చాలా కోపం వస్తుంది మనం చేసినటువంటి తప్పులకి. ఏసయ్య మీద నిందలు వేస్తే మాత్రం నాకు అసలు నచ్చదు. ఏదైనా తప్పు జరిగి ఉంటే మన దగ్గరే జరుగుతుంది, కానీ ఆయన దగ్గర నుంచి మన కోసం ఎటువంటి తప్పు కూడా జరగదండి. కానీ ఇక్కడ ఎట్లా అంటూ ఉంటారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడికి కన్నులు లేవు, నా కష్టం చూడట్లేదు, ఆయనకి చెవులు లేవు, నా బాధ వినట్లేదు అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా బైబిల్లో చూసుకుంటే కనుక ఏషయా 59వ అధ్యాయం 1వ వచనం చూస్తే కనుక, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు అంట, విననేరక యుండుటకు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయంట. దేవునికి మరి మనకు మధ్యలో ఏమున్నాయండి? మన దోషములు, ఎక్కడో చేస్తున్నటువంటి ఒక పాపాలు. నీకు విడుదల రావట్లేదా? ఏదో ఒక విషయంలో ఇంకా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు, ఏదో ఒక విషయంలో ఇంకా దేవుని దగ్గర పశ్చాత్తాపం పడట్లేదు, కాబట్టి ఆ ఆశీర్వాదానికి అడ్డుగా అది నిలబడింది. అంతేకాని దేవుడి మీద వేయడం కాదు. దేవుడు చూస్తున్నాడు, నీ బాధను అనుగ్రహిస్తున్నాడు, కానీ కేవలం ఆయనకు నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ పాపాన్ని గనక నువ్వు ఆయన దగ్గర ఒప్పుకొని వెళ్తే గనక ఖచ్చితంగా